ఇవాళ బందర్ రోడ్డులో విజయవాడలో లేదా ఏలూరు రోడ్డులో మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటిది కనీసం గజం 2-2.5 లక్షల రూపాయలు ఉంటుంది. అలాంటి చోటన 5 ఎకరాలు 5 ఎకరాలంటే ఎకరం 4,800 గజాలు లెక్క చూసుకుంటే 44,000 గజాల స్థలాన్ని ఇంటూ 2 లక్షలు వేసుకోండి. అంత స్థలాన్ని తీసుకెళ్ళేసి లూలు మాల్కి ఇవ్వాలా? ఇప్పుడు అంట అక్కడ ఉన్నటువంటి ఆ స్థలానికి బదులు గొల్లపూడిలో 5 ఎకరాలు ఇస్తారట, ఆర్టీసీకి ఇస్తారట. ఆర్టీసీ గొల్లపూడిలో ఎంత ఉంది ఇక్కడ రేటుతో పోల్చుకుంటే? పోనీ మనం దాన్ని రోడ్డు పక్కన ఇచ్చి 10 కోట్లు చెప్పచ్చు అక్కడ. అంటే 50 కోట్ల రూపాయల ల్యాండ్ చేతిలో పెట్టి, అది కూడా రోడ్డు పక్కన ఎందుకు ఎత్తే గవర్నమెంట్ ఏమన్నా సేకరించేస్తే లోపల ఎక్కడో పనికిమాలిన మూలన పడేసి ఉన్నది భూమి ఇస్తే, అంటే అక్కడ ఏ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. అంటే 2 కోట్లు 3 కోట్లు ఆర్టీసీ మొహాన పడేసి 1000 కోట్ల రూపాయల విలువైన భూమి తీసేసుకుంటారా? అది తీసుకెళ్లి లూలు వాడికి ఇస్తారా? ఇది దేశోద్ధరణ. దానివల్ల ఉద్యోగాలు వస్తాయా? వాడు చేసే ఉద్యోగం ఏందయ్యా? సామాన్లు అమ్ముకోవడం. ఏం డిమార్ట్ వాడు అమ్ముకోవట్లేదా? రిలయన్స్ వాడు అమ్ముకోవట్లేదా? మెట్రో వాడు అమ్ముకోవట్లేదా? వాళ్ళందరికీ ఇవ్వచ్చుగా. పోనీ అసలు అది ఎందుకు ప్రభుత్వం ఎందుకు అమ్ముకోకూడదు? అక్కడ ప్రభుత్వమే షాపింగ్ కాంప్లెక్స్ ఎందుకు పెట్టకూడదు? ప్రభుత్వమే షాపింగ్ మాల్ ఎందుకు పెట్టకూడదు? ఖచ్చితంగా ఇది మాత్రం సమాజం మొత్తం, అంటే సరే ఓట్లు ఎట్లాగూ మన యాంగిల్లో మనకు పడతాయి అనుకుంటే ఓకే, కానీ నిలువు దోపిడీ చేస్తున్నట్టు ఆర్టీసీ సొమ్ముని. ఓ పక్కన ఆర్టీసీ నష్టాలంటాం, అద్భుతమైనటువంటి ఆదాయం. ఆర్టీసీ చేతనే షాపింగ్ కాంప్లెక్స్ కట్టించచ్చు కదా. ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్ కడితే అక్కడ ఒక 100 షాపులు పెడితే ఒక్కో షాపుకి 25,000 చీఫ్గా అద్దె చూసిన ఆర్టీసీకి ఎంత ఆదాయం? గుడ్విల్ ఇస్తారు తలకో 25 లక్షలు ఇవ్వమంటే, 10 లక్షలు ఇవ్వమంటే 10 లక్షలు గుడ్విల్ ఇస్తారు, 25 లక్షలు ఇవ్వమంటే 25 లక్షలు ఇస్తారు. లేదా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి మీరే అమ్ముకోండి, ఒకటి 50 లక్షలు, 1 కోటి రూపాయలు. ఏ రేంజ్లో వస్తుంది? ఏంటిది? ఒక్కసారి ఆలోచించుకోవాలా.